అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. సారీ దోస్తులు, ఈ రోజు వీడియో లేట్ అయిపోయినందుకు. ఆ టైం లేదు దోస్తులు, భోజనాలు వంటలు అయ్యేసరికి చాలా లేట్ అయిపోయిందన్నమాట. అందుకే వీడియో చేయలేకపోయినాం. సారీ దోస్తులు, ఏమనుకోకండి. ఇక కొంచెం టైం దొరికింది, అందుకే మీకోసం వీడియో చేస్తున్నాము. ఈ రోజు ఒకటే వీడియో వస్తుందన్నమాట. దోస్తులు, ప్రతిదీ మీకు చెప్తూనే ఉన్నాము. మేము మీకు చెప్పకుండా ఏది చేస్తలేము. అంటే మీరు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా అయిపోయారు. అందుకే మీకోసం మేము అన్నీ షేర్ చేస్తూనే ఉంటున్నాము. ఏం జరుగుతుంది, ఏం కథ అనేది అర్థం చేసుకున్న వాళ్ళు అర్థం చేసుకుంటారు దోస్తులు. ఇక ఈ రోజు వీడియో ఏంటి అని అంటే, మొగుడు దుబాయ్ పోతే పార్ట్ 45 అన్నమాట. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మరి ఈ స్టోరీ ఏం కాబోతుంది, ఎటు కాబోతుందో అయితే చూస్తూ ఉండండి. ఇక లేట్ ఎందుకు, మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. ఇక నాకు దిక్కెవరు, నేను ఇప్పుడు ఎటు పోవాలి? అయ్యో రామా, ఇక ఏం చేయాలి, ఎటని పోవాలి? నన్ను ఎవరు ఉంచుకుంటారు? సీన్ గాడేమో ఇట్లా మాట్లాడబట్టే. అయ్యో ఇప్పుడు ఎట్లా? నేను ఇక్కడున్నా కూడా వీళ్ళు నన్ను ఏదో ఒకటి చేస్తారు. పోలీస్ కంప్లైంట్ అని, అదని ఇదని నన్ను టార్చర్ చేస్తారు. నేను ఈ ఊరు నుండి వెళ్ళిపోయిందే నయ్యం. మెల్లగా శ్రీను గారిని రమ్మని అట్నుండటే లేచిపోతే అయిపోతుంది. కానీ ఇప్పుడు నేను ఎవరింటికని పోవాలి, ఏడనుండాలి, ఎటు పోవాలి? మా తాత ఒకడే ఉంటాడు కదా, మా తాత దగ్గరికి పోవాలా? ఆయనతో మా అమ్మ ఎప్పుడన్నా ఫోన్ చేస్తే మా తాతయ్య చెప్తే మా అమ్మ మళ్ళీ తిడుతుంది కదా. ఏం కాదులే, 4 రోజులు కోపం ఉంటుంది. 4 రోజుల తర్వాత నా బిడ్డ అని మా అమ్మ రాదా, మా నాన్న రాడా? ఖచ్చితంగా అత్తరు. బస్సు కాడికి పోయి మా తాతొల్ల ఊరికి పోతా. మా తాతను కొన్ని రోజుల దాకా చెప్పకమంట. నా దగ్గర పైసలు కూడా లేకపాయే. కడుపులున్న బిడ్డకు యూంచుకుందామంటే ఇలాగా మా తాతను అడిగి చూయించుకుందాం. అటు ఇటు అయితే మా తాతోళ్ళింటికి వచ్చిన మరి మా తాత ఏమంటాడు? బిడ్డ గటు పోకుండా గిట వచ్చినావు ఏంది, ఏమన్నా అడుగుతాడా? ఏదో ఒక ముచ్చట చెప్పుదాం. తాత, ఓ తాత. ఆగో శ్వేతవ్వ, ఎన్ని రోజులకు ఇటు దిక్కచ్చినావు బిడ్డ? అవును తాత, నాకు నిన్ను చూడబుద్దయ్యి వచ్చిన్నే. మంచిగున్నవానే తాత? ఏం చేయాలవ్వా, మంచిగానే ఉన్నా. అమ్మని రమ్మంటే ఒకసారన్నా అత్తనే లేకపాయే. ఇక నేనన్నా అటన్నా వద్దాము అనంటే నాకేమో ఈ ఇల్లు పెట్టి ఉండబుద్ధి కాదాయే. ఒక్కదానివే అత్తన్నావా బిడ్డ? మనవడు రాలేదా? రాలేదే. అరే దా వదా, ఇంట్లోకి పోదందా, ఇంట్లోకి పోయినాక మాట్లాడదందా. అరే పా తాత. కూసో అవ్వ కూసో, నీళ్లు దేవల్లా? ఏదద్దే తాత, నాకు నిన్ను చూడబుద్దయ్యి వచ్చిన. అమ్మమ్మ చచ్చిపోయినప్పటిసుంది ఎక్కువ మేమిటి అచ్చుడే లేదాయే, ఈడ ఉండుడే లేదాయే. ఇక నీతోటి ఓ వారం రోజులు ఉందామని వచ్చిన్నే తాత. నాకు అమ్మమ్మోళ్ళిల్లంటే బాగా ఇష్టం. అమ్మమ్మ గుర్తుకొచ్చింది, కలలొచ్చి తాత దగ్గరకు అని అన్నది. అందుకే వచ్చిన్నే తాత. అవునా అవ్వా, అయితవాయే. ఇక అమ్మమ్మ చచ్చిపోయినప్పటిసుంది మీరిట అచ్చుడే లేదాయే. అయితవైతి బిడ్డ. సరేనే తాత. తిన్నవా మరి నువ్వు? ఏం కూర వండుకున్నావు? నాకు ఆకలి బాగా అయితాందే. ఏమన్నా ఉన్నదా అన్నం? ఉందవ్వా, అన్నం ఉంది. ఓ టమాటాలు 4 ఉండంగా పిసికి టమాటా సారు వేసుకున్నా. తినిపో బిడ్డ తినిపో. ఇక నువ్వు రాక అత్తివి, నేను ఇంత అప్పటికి చికెన్ తెత్తా, నువ్వు అండుదువు గాని. సరే గాని తాత, అమ్మ గిట్లా ఫోన్ చేస్తుందా ఎప్పుడన్నా? చేత్తదవ్వా, రోజు ఒక్కసారన్నా ఎత్తది. ఇయ్యల్లా ఎయ్యకపాయే. సరే గాని నువ్వు నా కోసం ఒకటి చెయ్యాలే. ఏంటిదవ్వా? అమ్మ ఫోన్ చేస్తే నా గురించి చెప్పకు, నేను ఇక్కడికి వచ్చినా అని చెప్పకు, సరేనా? ఎందుకవ్వా? అట్టేనే తాత, నువ్వు చెప్పకు గంతే. నా గురించి నువ్వు అస్సలకే చెప్పకు. అగో గట్ల అంటున్నావు ఎందుకవ్వా? అంతేనే తాత, చెప్పకు. చెప్తే నా మీద ఒట్టే. అమ్మ నా గురించి ఒకవేళ అడిగినా ఏదన్నా ముచ్చట నువ్వు కూడా దియ్యకు నా గురించి, సరేనా? సరే నువ్వైతే తినిపో బిడ్డ, ఆకలి అవుతుందంటివి. సరే తాత. అమ్మయ్యా
అటో ఇటో తాత దగ్గరికి అయితే వచ్చినా అదే ఈ తాత లేకపోతే నా బతుకు ఏమో. ఏంది అసలు గిట్లంటాంది? మరి మనమంతోటి గిట్లా లొల్లి పెట్టుకొని వచ్చిందా? వాళ్ళ అమ్మకు చెప్పకు అని అంటాంది. అయితవైతి ఏదో ఉంటా అని వచ్చింది. మళ్ళా నేను ఎందుకు ఏమిటి అని అడిగితే మళ్ళా బెంగటిల్తదిగా. ఉండనితి, నాకెవరున్నారు? ఈ శ్వేతనేమో కడుపుతోటి ఉండే నన్ను రా రా తీసుకపో అని అంటే నేనేడికి తీసుకపోతా. దాన్ని ఇప్పుడు పట్టుకొని పీకింది అనుకో, ఇక ఏం లేదు, అందరు కలిసి నా మీద పడతారు. వీడే మందు పెట్టిపిచ్చిండు, అందుకే అది మందు పెట్టిందని నా మీదకి ఏమవుతుందో, ఏడవైందో ఏం కథనో ఏనన్నా పోని. దానికి ఎవరన్నా చుట్టాలు లేరా? వాళ్ళ ఇంటికి గిట్లా పోవచ్చు. ఫోన్ చేస్తాంది కదా. హలో. శ్రీను ఏం చేస్తాన్నావు? ఏం లేదు, చెప్పు. ఏం లేదు చెప్పు అని అంటున్నావు. ఇక టైంకి వచ్చినాక ఇప్పుడు కాదు తర్వాత పోదామని అంటివి. నేను ఒక్కదాన్ని ఏడని పోవాలి, ఏడని చావాలి. మరి ఇది ఏడవేంది ఏం కథ అనేది ఫోనే ఎత్తలేవు కదా. ఆహా, బాగానే మారిపోయినావు. నేనెందుకు మారిపోయినా? ఇక మీకు ఎవరన్నా చుట్టాలు ఉండరా? అటు పోయినావు కావచ్చని అనుకుంటున్నా. ఎక్కడికి పోయినావు? ఏడున్నావు? నేను ఇక ఏం చేయాలి, మా వాళ్ళకి ఫోన్ చేస్తే నన్ను పొట్టు తిట్టిర్రు. నువ్వు అచ్చుడే అవసరం లేదు, నీ గురించి మాకు అవసరం లేదు అని అన్నారు. అన్నాక ఇక నేను మా తాతోళ్ళ ఇంటికి వచ్చిన. మా తాత ఒక్కడే ఉంటాడు, ఇక ఈడికైతే వచ్చేసిన. అవునా, మంచి పని చేసినావు. సరే గాని మనం ఎప్పుడు లేచిపోదాం రా, నన్ను ఎప్పుడు తీసుకుపోతావురా చెప్పు. లోపటున్న బిడ్డ ఎట్లున్నదో ఏం కథనో. రేపు మంచిర్యాలకి వస్తావా, లేకపోతే గోదావరికానికి పోదామా? హాస్పిటల్లో చూపిస్తావా? అమ్మో, ఈ టైంలో దీంతో పోతే ఎవరికన్నా కంట్ల పడితే నా పని అవుతుంది. ఒక్కసారి చూపిస్తే ఇక ఇది నీ బిడ్డనే నువ్వే చూపియాలి అని అంటది. నేను పట్టించుకోను రోజు. తర్వాత చూపించుకుందు తీయలేవు, ఆగరాదు. నీ మొగడేమో అక్కడ సావు బతుకులల్లో కొట్లాడుతా అంటే నువ్వు హాస్పిటల్లో పొంటి నాతోటి తిరిగితే ఇవాళ కంట్లనన్నా పడితే ఏమన్నా ఉన్నదా? అరే, నువ్వు అందరి గురించి ఎందుకు భయపడాలి? నా గురించి ఆలోచించవా నువ్వు? అందరి గురించి ఆలోచిస్తున్నావు. లోపటున్న బిడ్డను ఉంచుకో, నాకు కావాలి నా బిడ్డ, మన ఇద్దరం మంచిగా బతుకుదాం బిడ్డను కానీ అంక అని అన్నావు. ఇప్పుడేంది ఏదో వదిలించుకోవాలన్నట్టు మాట్లాడుతున్నావేంది? నేనెందుకు వదిలించుకోవాలని మాట్లాడతా? మరి మాట్లాడుతున్నావు అట్లనే. ఇప్పుడు మరి ఎట్లున్నావు, ఏడివేనవే అన్నది కొంచెమన్నా రందున్నదా అసలు నీకు? మరదలు వచ్చిందేమో దాంతో గులుకుతానవా ఏంది? నన్ను మర్చిపోయినవా? నీ గురించి నేనేమో నా మొగన్ని చంపడానికి కూడా వెనుకాడలేదు. నీ ప్రేమ పిచ్చిలవాడి నువ్వు ఇప్పుడు మరదలు రాగానే మొత్తం దాని దిక్కు మళ్ళిందా ఏంది నీ రూటు? మళ్ళీ నాకు ఫోన్ చేయడానికి నీకు చేతులు వత్తలేవా? నేను ఎప్పుడు చేసిన ఫోను నువ్వు ఇవారకు ఇంత చీకటి అవుతుంది, ఇవారకు ఫోనే వేయకపోతివి. అరే గట్లగా శ్వేత, ఫోను నీ దగ్గర ఉందా? అసలు నువ్వు వేడికి పోయినావు ఏం కథ అనేది మెల్లగా కాసేపు అయినాక అదే ఎత్తది కదా. అది చేసినప్పుడే మాట్లాడదాం అన్నట్టు నీ గురించే చూస్తున్నా. ఏమోలే, నువ్వేం చెప్తాన్నావో ఏమో. మీ ఇంటికి మరదలు వచ్చింది అని అంటివి, మరదల్ని పట్టుకొని గులుకుతాన్నావో లేకపోతే ఏం చెప్తాన్నావో? నేనెందుకు అట్లా చేస్తా? నాకు నువ్వు కావాలే చెప్తున్నా. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి. నువ్వు నన్ను మోసం చేసినట్టు నాకు అనిపిస్తే మాత్రం నేను ఏది కూడా లెక్క వేయకుండా నీ ఇంటి ముంగటచ్చి పొట్టు లొల్లి వేసి టెంట్ వేసుకొనే కూర్చుంటా. ఇక చెప్తానా? నేనెందుకు వదిలేస్తా శ్వేత? నువ్వెందుకే గట్లా మాట్లాడుతున్నావు ఇప్పుడు? అరే, కనిపిస్తలేదా నీ మాటలల్లా? దాకా ఎట్లున్నావు, ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నావు అని. అందు పెట్టేదాకా పెట్టు అని తెచ్చిచ్చినావు. ఇప్పుడు పెట్టినాక బయట పడ్డది వాడు బతికిండని ఇక నీ మీద కేడికి వస్తుందో అని నన్ను వదిలించుకోవాలని చూస్తున్నావా ఏంది? కడుపులా మన ఇద్దరి ప్రతిరూపం పెరుగుతుంది. చెప్తున్నా, నువ్వు అన్ని పిచ్చి డ్రామాలు వేయకు. అన్నీ నువ్వే అనుకుంటాన్నావు, నేనేం అంటలేను, అర్థమైందా? మరి రేపు హాస్పిటల్ పోదందా? ఇక్కడ నుండి నేను వస్తా, అక్కడ నుండి నువ్వు రా. ఓ 2000 పట్టుకొని హాస్పిటల్ ఉంచవా? అది పెద్దప్పడుతుంది. నేను ఒక్కసారి కూడా ఏ టాబ్లెట్ కూడా వేసుకోలేదు. లోపల బిడ్డ ఎట్లుంది ఏం కథ అనేది తెలియద్దా?
సరే సరే పైసలు చూస్తలే ఎక్కడన్నా చూసినాక నేను నీకు ఫోన్ చేస్తా అప్పుడు పోదాంలే. తిన్నావా నువ్వు? నాకు తినాలని లేదు, నీ దగ్గరికే రావాలని ఉంది. ఎప్పుడెప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటానా, నీ దగ్గర ఉంటానా అని ఉంది. చెప్పురా, ఎప్పుడు తీసుకుపోతావు? మనం ఇప్పుడు నేను రమ్మన్నా కూడా నువ్వు వత్తలేవు, చూసినావా? నేనేం చెప్పినా నీ మొగడు ఆ స్థితిలో ఉన్నాడు, కొన్ని రోజులు ఆగు, ఇప్పుడు లేచిపోతే మళ్ళా పెద్ద కథ అవుతుంది అని అంటున్నా కదా, ఆగరాదు. ఏమో లేరా, నేనైతే నిన్ను వదలను, నిన్నే పెళ్లి చేసుకుంటా. సరే సరేలే, నేను ఇంట్లోన్న ప్రొద్దున బయటకు వచ్చినాక మాట్లాడతా. అబ్బా, నేను ఫోన్ చేస్తే నువ్వు ఏ రాత్రి అయినా బయటకు పోయి నా కోసం మాట్లాడటోనివి. ఇప్పుడేంద్రా ఇంట్లున్నా ఆ తర్వాత చేస్తానంటున్నావు? అరే గట్ల కాదు, మా అమ్మ నన్ను బయటకు పోనిత్తలేదు. నీ మొగుడికి మందు పెట్టినమని తెలిసినప్పటి నుండి. ఎందుకు? ఆ మీద ఏడబడుతుందో, నన్ను ఎవరేం చేస్తారో, బయటకు పోతాయని మా అమ్మ భయపడుతుంది. అందుకే నన్ను బయటకు పోనిస్తలేదు. అవునా, సరేలే. తర్వాత చేస్తా, ఇంట్లోనే ఉంది. సరే. అమ్మో, ఇది నా మెడకు పడేటట్టే ఉన్నది. నాకెందుకో మొన్నటిదానిక దీని మీద పిచ్చి ప్రేమ ఉండేది, ఇప్పుడెందుకో అంత ఇంట్రెస్ట్ అనిపిస్తలేదు. రేపటి రోజున నేను కూడా దానికి నచ్చపోతే అది నాకు కూడా మందు పెట్టి చంపుతుంది. అసొంటి ఆడిది, ఆ ఆడిదాంతో ఎందుకు నాకు? అయినా లోపట నాకు బిడ్డ విరగబట్టే. ఎట్లా మరి, ఏం చేసుడు? చెప్పు. ఏంది బావా, నన్ను చెప్పు చెప్పు అని అంటున్నావు? నువ్వే కదా నైట్ నీతోటి మాట్లాడతా, నీకు చెప్తా అని అన్నావు. ఇప్పుడేంది బావా సైలెంట్ అయిపోయినావు? నేనేం మాట్లాడతా అన్నా? ఏ బావా, జోకులు ఎత్తున్నావా? ఏమని చెప్పినావో గుర్తులేదా బావా? నేను నిన్ను ప్రపోజ్ చేసిన, అదన్నా గుర్తుందా లేదా? ప్రపోజ్ చేస్తే ఏమన్నావు? దానికి ఆన్సరు నైట్ చెప్తా అన్నావు. ఏమైంది ఇప్పుడేమో సైలెంట్ అయిపోయినావు? లేదు మాన్సా, అదేం లేదు గాని. చెప్పు బావా, నేనంటే నీకు ఇష్టం లేదా? నా మీద ఏం ఫీలింగ్స్ లేవా బావా నీకు? చెప్పు. నువ్వు ఓకే అంటే చాలు, అత్తమ్మని మామయ్యను ఒప్పించి నేను నిన్ను మ్యారేజ్ చేసుకుంటా. మనిద్దరం సంతోషంగా ఉందాం. నాకెందుకో ఈ మానస మీద ఇష్టం కలుగుతుంది, కానీ ఏం చేయడం? అమ్మ వస్తుంది మానస, దూరం జరుగు, అమ్మ ఏదో అనుకుంటది. అత్తమ్మేమనుకోదు అట్లా. ఇదిరా అత్తమ్మా, నేను బావకి దగ్గరుంటే నువ్వేమన్నా అనుకుంటావా చెప్పు? నేనెందుకు అనుకుంటారా? నువ్వు బావకు కాబోయే పెండ్లానివేనాయే. మీరు దగ్గరుంటే నాకు సంతోషమే కదా. చూసినావా బావా, అత్తమ్మ కూడా ఫిక్స్ అయిపోయింది, నేను నీ పెండ్లంనని. నేను కూడా ఫిక్స్ అయిపోయినా, నువ్వు నా భర్తవని. చెప్పు బావా, నేనంటే నీకు ఇష్టం లేదా? ఏ అవన్నీ ఏం అడగకు మానస. ఎందుకు ఇష్టం ఉండదురా మానసా? ఖచ్చితంగా ఇష్టమే ఉంటది. బావాను నీకిచ్చే చేసుడు, మీరిద్దరూ పెళ్ళి చేసుకునుడే ఏదేమైనా కూడా. అమ్మాయి ఎందుకే అట్లా మాట్లాడుతావు? మీకు ఎందుకు ఆశలు పుట్టిస్తున్నావు? ఆశలేంది ఆశలు, ఖచ్చితంగా నువ్వు నన్ను పెళ్లి చేసుకునుడే. నువ్వు మాట్లాడుర్రా, నేను మళ్ళొస్తా. ఏడికే? మాట్లాడు, మళ్ళొత్తా. చూసినావా, అత్తమ్మ కూడా మనకి ప్రైవసీ ఉండాలని మన ఇద్దరిని ఇట్లా ఫ్రీగా వదిలేసి వెళ్తుంది. చెప్పు బావా, నేనంటే ఇష్టం లేదా? ఐ లవ్ యూ అని చెప్పిన, దానికి ఆన్సర్ ఏమని చెప్తావు? నాకు కొంచెం టైం కావాలా మానస, టైం ఇయ్యు, తర్వాత నేను చెప్తా. ఏం టైం బావా? హలో ప్లీజ్ మానస, నాకు ఒక 2 days టైం ఇయ్యు. ఓ బావా, చేతిలోన చెయ్యేసి చెప్పేయవా, నన్ను ఎన్నడు విడిపోనని. ప్రేమ మీద ఒట్టేసి చెప్పేయవా, నన్ను వీడని జతను అని. చెప్పు బావా, నాకు నువ్వంటే పిచ్చి. ఐ లవ్ యూ సో మచ్ బావా. రిప్లై కోసం వెయిట్ చేస్తూ ఉన్నా. ఐ లవ్ యూ బావా. ఏంది మానస, డైరెక్ట్ కిస్ ఇస్తున్నావు, హగ్ చేసుకుంటున్నావు? నా భర్తను నేను కిస్ చేసుకోవడం, హగ్ చేసుకోవడంలో తప్పేముంది బావా? ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా నేనే నీ భార్యను, నువ్వే నా భర్తవి, అంతే, అది ఫిక్సు. నువ్వు నేను అన్నదానికి రిప్లై చెప్పాల్సిన అవసరం లేదు, నీ కళ్ళల్లోనే కనిపిస్తుంది బావా నేనంటే నీకు ఇష్టమని. ఏ మానస ఆగు. నాకు సిగ్గైతుంది బావా. ఆగు మానస ఆగు. ఏంది మానస, మొత్తం కనెక్ట్ అయిపోతుంది నాకు. ఎందుకో హగ్ చేసుకునేసరికి నాకు ఘోరంగా అయిపోయాయి. మనసకు ఏం రిప్లై ఇచ్చుడు, ఏం కథ?
ఆ మనసులో ఎందుకో ఆమె మీద ప్రేమ ఉట్టుకత్తుంది. ఓ దిక్కేమో ఇది కడుపు పెట్టుకొని ఉన్నది. అది ఎట్లా ఏం కథ, దాన్ని ఎట్లా వదిలించుకున్నాడు? ఇట్లనే దూరం పెడితే అదే మర్చిపోతుంది ఏమన్నా వేసుకొని. దోస్తులు ఇట్లనే ఒక 3 రోజులైతే గడుస్తుంది. ఇక 3 రోజులైనాక ఏమైతుంది ఏం కథ అనేది అయితే చూద్దాం. రోజు డిశ్చార్జ్ చేస్తామని అన్నాం కదా, ఇక తీసుకెళ్ళండి. ఆయనకి టాబ్లెట్స్ అనేది ఇచ్చినాం. కొంచెం ఫుడ్ డైజెస్ట్ కానీ కూడా చాలా ఇబ్బంది ఉంటుంది. కొంచెం ఏదైనా ఇబ్బంది అనిపిస్తే మళ్ళీ తీసుకొని రండి. ఫుడ్ కూడా బాగా గట్టిది పెట్టకండి, కొంచెం మెత్తది పెట్టండి ఆయన సెట్ అయ్యేదాకా. సరే సరే డాక్టర్, మీ మేలు మేము ఎప్పటికీ మర్చిపోలేము. అటో ఇటో అయితే మా అన్ననైతే బతికిచ్చిర్రు, అదే చాలు. అంతా మాదేమున్నది, ఆయనకు బతికేది ఉన్నది, బతికిండు. కొంచెం డైజెస్ట్ కానీకి కొంచెం ఏమన్నా ఇబ్బంది అనిపిస్తే ఈ టాబ్లెట్స్ ఇస్తాం, అవి అయితే వాడండి. బాగా ఇబ్బంది అయితే ఖచ్చితంగా తీసుకుని రండి. సరే సరే డాక్టర్, ఇక వెళ్ళొచ్చు మీరు. అదే వెళ్తాం. రాము, మీకు ఎట్లాంటి ఇబ్బంది లేదు, మీరు మంచిగా బయటపడ్డరు బతికి. ఇకపై మీరు కొంచెం రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది కొన్ని రోజులు సెట్ అయ్యేదాకా. అలాగే ఫుడ్ కూడా కొంచెం మెత్తడిది తీసుకోవాల్సి ఉంటుంది. డైజెస్ట్ కాక ఏమన్నా నొప్పి వస్తే మళ్ళీ మాకు రండి హాస్పిటల్కి. సరే డాక్టర్. అన్నా, నువ్వు గట్లెందుకుంటానవే, ఇక పోదామా మనం? ఏమోరా, ఊరికి రావాలనంటే నాకు భయం అవుతుంది. ఎందుకే భయం? నువ్వేమైనా తప్పు చేసినావా? ఏమైనా లంగతనం చేసినావా? ఏమైనా దొంగతనం చేసినావా? ఎందుకే నువ్వు భయపడాల్సిన అవసరం ఏమున్నదే? దర్జాగా నువ్వు మన ఊర్లకు రావాలి. నీకు దాని దరిద్రం వదిలింది, అది ఇంకా మన ఇంటికి రాదు, మన జోలికి రాదు. అర్థమైందా? దానికి ఇచ్చే వార్నింగ్ ఇచ్చి గట్టిగా నేను ఎల్లగొట్టినా. ఏం టెన్షన్ పడకండి, తనంతా నాకు చెప్పిండు, మీకు అంతా మంచిగా జరుగుతుంది. కానీ కాస్త టైం పడుతుంది, అప్పటిదాకా ఓపిక పట్టుకోండి. అన్నా, నువ్వు దేని గురించి టెన్షన్ తీసుకోకుద్దా, మనం మన ఇంటికి పోదందా. మన ఇంటికి పోవడానికి మనకు భయం ఎందుకే? నీ అవ్వ కింగుల్ లెక్క బతికినాం మనం. ఏదో ఒక తాడిది వచ్చింది, మన పేరు ఎడగొట్టితే మన పేరు పోతుందానే? మనం ఏదైనా తప్పు చేస్తే మన పేరు పోతుంది. కానీ ఇద్దా తమ్ముడా, నన్ను కాపాడినందుకు నేను నీ రుణం తీర్చుకోలేనురా. అదంతా ఇప్పుడు ఏం మాట్లాడకు, నువ్వు మనశ్శాంతిగా ఉండు. మనం ఇంటికి పోదందా, ఇంటికి పోయి మాట్లాడుకుందా. సరే సరే పారా. ఇవాళ డిశ్చార్జ్ ఎత్తురట్నానే, రామును తీసుకొని అత్తారట్నా? అవునవును నర్సక్క, తీసుకొని వస్తుర్రట చెప్పిండు రాజు. ఎటవైతే ఏ పోరడైతే బతికి బయటపడ్డాడు. ఆ దొంగ ముండా ఏడబోయి చచ్చిందో ఏం కథను? అది ఏడబోయి సత్తే మనకేంది? అందరం దుమ్ము తిడితే ఆయనత అది పీకింది. లేకపోతే ఈయన్నే సెటిల్మెంట్ వేసి కావచ్చు 2 రోజులు. రాము వచ్చేదాకా, వచ్చినాక వీకు కావచ్చు. వాడు ఇంకా ఉంచుకుంటాడే ఈ అయిపోయినాడు దాన్ని. అద్దద్దు, నాకు అద్దంటద్దు, దాని ముఖం చూడా, దాన్ని బొమ్మన్రా తమ్మి అని రాజుతోటి చెప్పుకుంటా మస్తు ఏడ్చిండట తెలుసా పాపం. అయితవైతే లత, ఏదో మనందరం పాపం ఆయనకు తోడుండి ఆయనను కాపాడినాము. ఆయన మంచిగా బతుకుతే అదే చాలు పట్టు. ఖచ్చితంగా మీకు పుణ్యం జరుగుతుంది మీ ఇద్దరికి. ఎందుకు అనంటే మీరిద్దరు కట్టపడ్డారు, ఒకలని కాదు. ఇక రాజైతే పాపం మొత్తం పనిష్ పెట్టుకొని ఆన్నే ఉండబట్టే. అయితవైతే ఈ పుణ్యం ఖచ్చితంగా మీకు కాకుండా మీ పిల్లల కన్నా పరిస్తుంది. అయ్యో నర్సక్క, ఒకరికొకరు తోడు పానం బొంగ చూస్తామా నర్సక్క? ఎవరైతేంది గంతే ఆ దొంగ ముండా ఉన్నదో సచ్చిందో ఏది తెలియకపాయే. దాని అవగారింటికి వేందో లేకపోతే ఏడికి వేందో. ఏమో ఏడికి వేందో. అత్తండా వచ్చినాక ఒకటి గుమ్మడికాయ విప్పి వారయ్యలేలత అని మీదకి పాపం అని మీద ఏమున్నదో ఏమో. ఆడు ఏమంట దుబాయ్ నుండి వచ్చిండో అప్పడుసుంది ఆయనకి అంత దరిద్రమే మోపైతాంది. అయ్యో నర్సక్క, గుమ్మడికాయకు ఏడికి పోదాం లేదు కదా మాకు. ఏ గలసేన్ల బొచ్చడున్నాయే, నేను తెంపకత్తా ఇప్పుడు ఒకటి. తెంపకరాపో మరి. ఇక అత్తారు కావచ్చు, మరి రాజైతే అప్పుడే వేండు. సరే పోయత్తా. పాపం నర్సక్క కూడా ఎంత మొక్కిందో దేవుళ్ళకు రాము బతకాలని. గాని దొంగ ముండా ఎడవేందో ఏం కథను. ఏడబోతే మనకేంది? అంతేగాని అసలు శ్రీను మారిపోయిండా ఏంది? ఎందుకు ఫోను లిఫ్ట్ ఎత్తలేడు? ఎన్నిసార్లు చేసినా కూడా ఫోను లిఫ్ట్ ఎత్తలేడు. వాడు మారిపోయినను మర్చిపోయిండా ఏంది? దేవతో మరదలొచ్చింది అని అన్నాడు, దానెంబడి గిట్లా పడ్డడా ఏంది?
వాడు మారితే నా బిడ్డ పరిస్థితి ఏంది, నా పరిస్థితి ఏంది ఇప్పుడు? వాని కోసం నేను తల్లి తండ్రిని దూరం చేసుకున్నా, నా మొగన్ని కూడా చంపడానికి కూడా వెనకాలేదు. వాడిప్పుడు నన్ను ఇక దేకడు కూడా దేకడు. నేను ఆ ఊర్లో కనబడితే నన్ను అందరూ నరికి పోగులేస్తారు. ఈ శ్రీగాడు ఏంది, ఏది సప్పుడు చేయకుండా అసలు ఫోనే లిఫ్ట్ ఎత్తలేడు. 2 రోజుల నుండి నా ఫోనే లిఫ్ట్ ఎత్తలేడు. అసలు ఏమైంది వీనికి? అలా చేద్దాం. అబ్బా లిఫ్ట్ చేయరా ప్లీజ్ రా, ఎందుకురా లిఫ్ట్ ఎత్తలేవు? ఇన్నిసార్లు ఎత్తున్నా కూడా లిఫ్ట్ ఎత్తలేడు ఏంది? అత్తమ్మా, నేను బావ ప్రేమను సాధించిన, బావ నా ప్రేమను ఒప్పుకున్నాడు అత్తమ్మా. కోడలా, అబ్బా నేను అనుకున్నదే చేసినవే, థ్యాంక్ యూ సో మచ్ కోడలా. ఏమన్నాడే, చెప్పిండా నీకు లవ్ యూ అని? నైటు చెప్పిండు అత్తమ్మా, అంటే ఇష్టం మానసా అని చెప్పేసిండు. నాకైతే చాలా సంతోషంగా ఉంది అత్తమ్మా. జల్దీ పెళ్లి చేసే రాదిగా, పెళ్లి చేసుకొని మంచిగా నీ ఇంటికి కోడలు అయిపోతా. సరే సరే, వాడినైతే ఇంకా నీ దిక్కే మలుపుకో. అర్థమైతుందా? వాడు మొత్తం నీ దాంట్లో నీ ధ్యాసలా మునిగి పోవాలే. వాని చుట్టే తిరుక్కుంటా వాణ్ణి ఇంకా ప్రేమలా ముంచు. వాని ధ్యాసంతా నీ దిక్కు మళ్ళేటట్టు ఏరా మానసా. ఇక మెల్లగా వాడు నీ బానిస అయిపోతే మేమేదన్నా పని పెట్టిచ్చేసి ఆయనతో నీకు పెళ్లి చేసేస్తాం. మాకున్న ఆస్తికి వాడు పని చేయాల్సిన అవసరం ఏం లేదు కానీ చెప్తున్నా, ఈ రోజులలో ఎవరు ఖాళీ ఉంటుర్రు? సరే అత్తమ్మా, ఖచ్చితంగా బావకు నేనంటే ఇష్టం తెలుసా. ఆయన మనసులున్న మాట నిన్న నైట్ వచ్చి నాకు చెప్పిండు తెలుసా. ఇంకా బావకు నా మీద ఫీలింగ్స్ పెంచి బావను నన్ను ఇష్టపడేటట్టు నేను చేసుకుంటా, నువ్వేం టెన్షన్ తీసుకోకు. సరే గాని వాడు ఇంకా అన్నం తినలేదు, తింటావా బావా నేను తినిపియల్లా అని మెల్లగా వాని దగ్గరనే తిరుగుపో. వాణ్ణి బయటకు పోనీయకుండా వాణ్ణి నీ చుట్టూ దింపుకో నువ్వు. సరే అత్తమ్మా, వెళ్తున్నా. అమ్మయ్యా, అటో ఇటో వాని మనసులా ఈ పిల్లనైతే ఉన్నది. ఈ పిల్లను పెళ్లి చేసుకునేటట్టు యూడు దేవుడా. ఆ దరిద్రపుది ఏడవై చచ్చిందో ఏమో తెలియదు గాని దొంగముండా అది ఎట్లన్నా జావని. దాని మీదికి ధ్యాస పోకుండా ఉంటే అయిపాయే. అది మొగనికి మందు పెట్టిన ఆడిది. పూసుకనా నా కొడుకు కూడా ఏం చేసేది తెలియదు. అది ఊర్లకత్తదా? ఇంకా దాన్ని ఎలగొట్టిర్రేమో, మెడలు పట్టి నూకిర్రేమో. దానికి ఇంకా అచ్చే మోకం ఉన్నదా దొంగముండకు? బా ఈ శ్వేత 2 రోజుల నుండి ఫోన్ చేసి సంపుతాంది. నాకేమో దీని ఫోన్ ఏమో లిఫ్ట్ చేయబుద్ధి అయితే లేదు. లిఫ్ట్ చేస్తే ఎటు రమ్మంటుందో, హాస్పిటల్ అంటుందో, ఏమంటుందో ఏం కథనో. దీని దరిద్రం వదిలించుకోవాలి. ఛీ, ఫోన్ నంబర్ అన్నా మార్చాలి అని అవ్వ వేరే సిమ్ అన్న తెచ్చుకుంటా ఇక పోయి. బావా, చెప్పు మానస, ఏమైంది? ఏం లేదు బావా, అన్నం తినవా? చెప్పు, 11 అయిపోతుంది, నువ్వు ఎప్పుడు తింటావు ఇంకా అన్నం? ఏ వద్దు మానస. ఎందుకు బావా అట్లా అంటున్నావు? నేను చూస్తే కడుపు నిండిపోయింది నాకు, ఇంకా అన్నమేడ పడుతుంది. ఓ బావా, డైలాగులు బాగానే వేస్తున్నావు. రా బావా, కొంచెం తినేవు, ఇద్దరం కలిసి తిందాంరా. లేకపోతే నేనే నీకు తినిపిస్తా. తినకపోతే ఎట్లుంటది బావా? నువ్వు బక్కగైతే బాగుండవు, ఇట్లుంటేనే మంచిగా ఉంటావు. ఇప్పుడే వద్దు అన్నం, నేను కాస్త పైనంక తింటా. నాకు ఒక చిన్న పని ఉంది, బయటకెళ్ళి వస్తా. బయటకెట్ బావా, వద్దు. మళ్ళీ తొందరనే వస్తా. ఇలా అత్తమ్మున్న మామయ్య ఏదో ఫంక్షన్కి వెళ్తున్నారట కదా. నేను ఇంట్లో ఒక్కదాన్నే ఉంటా బావా, నాకు భయం అవుతుంది తెలుసా ఎవరు లేకపోతే. అందుకే అత్తమ్మ నిన్ను ఇంట్లోనే ఉండమని చెప్పింది. అవునా, ఎప్పుడు వెళ్తారంట? ఆఫ్టర్నూన్. అప్పటి వరకు వచ్చేస్తా మానస, నువ్వేం టెన్షన్ పడకు సరేనా? వచ్చి నీతోటే ఉంటా సరేనా? వాళ్ళు ఉండరు కదా, మన ఇద్దరమే ఉంటాం కదా, ఎంజాయ్ చేద్దాం. ఎంజాయ్ అంటే? అరే మన ఇద్దరం ఉంటాం కదా, కాసేపు టీవీ చూడడం కానీ ఏదన్నా కానీ చేద్దామంటున్నా సరేనా? నేను తొందరనే వస్తా. ఏమో బావా, నువ్వు బయటకు పోతే ఎప్పుడు వస్తావో ఎప్పుడు అదైతావో తెలియదు. తొందరనే వస్తా. అమ్మో బావా, నువ్వేనా? నేనే మానసా. ఏ ఫస్ట్ టైం నాకు కిస్ ఇచ్చినావు అయితే. వస్తా వస్తా, నువ్వేం టెన్షన్ పడకు, అమ్మ వాళ్ళు పోకముందే నేను వస్తా సరేనా? సరే బావా. బావా, చెప్పు. లవ్ యూ బావా. లవ్ యూ టూ మానసా. నువ్వు నన్నే పెళ్లి చేసుకుంటావు కదా బావా? నిన్నే పెళ్లి చేసుకుంటా. ఇన్ని రోజులు ఇంత అందమైన అమ్మాయి నా కళ్ళకి ఎందుకు కనబడలేదని ఇప్పుడు ఫీల్ అవుతున్నా నేను. సరే బావా, తొందరరా, ఫోన్ చేస్తా నేను. సరే తొందరనే వస్తా.
ఎయ్యయ్ మా బావను అటో ఇటో అయితే నేను లవ్లో పడేసిన. మా బావ నా వాడు అయిపోయిండు. ఇక మా ఇద్దరిని ఎవ్వరు కూడా ఆపలేరు, విడదీయలేరు. ఇంత హ్యాండ్సమ్ అబ్బాయిని నేనెట్లా మిస్ చేసుకుంటా? ఆఖరికైతే దక్కించుకున్నా. అబ్బా ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా వాడు నా ఫోన్కి రెస్పాన్సే అయితలేడు. కట్ చేస్తాడు తప్ప లిఫ్ట్ చేస్తలేడు. అయిపోయిందా ఇక నా బతుకు? వాడు నన్ను మర్చిపోయిందా? నా బిడ్డకు నాకు అన్యాయం చేయాలని అనుకుంటుండా? వాడు ఇంకో దాని ఆడదాన్ని మోజులా పడ్డడా? నాకేది అర్థమైతలేదు. ఇప్పుడు నేనేం చెయ్యాలి, ఏం చెయ్యనని పరిస్థితి నాది. శ్రీను నాకు నువ్వు కావాలరా, నువ్వంటే నాకు పిచ్చిరా. నీ దగ్గరికి నేను ఎట్లా రావాలరా? ఊరికి వద్దామంటే మళ్ళా మళ్ళీ వస్తే నన్ను పొట్టు పొట్టుగా అంటారా. నా ఫోన్ ఒక్కసారి లిఫ్ట్ చేసి మాట్లాడరా. 2 రోజుల సుంది నీ గొంతినలేదు. హాస్పిటల్ పోదామా నన్ను, మళ్ళీ ఏ సప్పు లేదు. శ్రీను ఎందుకురా నువ్వు ఇట్లా చేస్తున్నావు? ఎందుకురా ఇట్లా మారిపోయినావు? మీ అమ్మకి ఇట్లా ఏమన్నా మంత్రం చేపించిందారా నీకు? శ్రీను ఐ లవ్ యూ రా. నువ్వు ఇట్లా చేస్తే నేను తట్టుకోలేనురా. నాకు నువ్వు కావాలరా. ఒక్కసారి ఫోన్ చేయరా. నీ గొంతిరక 2 రోజులు అయిపోయిందిరా. శ్రీను ఎందుకురా 100 సార్లు ఫోన్ చేసిన పొద్దుంటుండి ఒక్కసారన్నా లిఫ్ట్ చేస్తలేవు? అసలు ఏమైందిరా నీకు? ఏమైందవ్వా శ్వేతవ్వా, కూసోని ఏడుతాన్నావు? ఏం లేదు తాత. అయ్యో ఏమైంది బిడ్డ, ఎందుకు ఏడుతాన్నావు చెప్పు. అసలు నీ బాధ ఏంది? నేను మొన్నడుసుంది అడుగుదామని అనుకుంటాన్నా గాని మా తాత నేను ఇంటికత్తే అడుగుతుండు అని అంటావని నేను సప్పుడు ఎత్తలేను. ఏమైందవ్వా, నీ బాధ ఏంది అసలు చెప్పు. ఏం లేదు తాత, ఏం చెప్పాలి? అరే చెప్పవ్వా ఏమైంది? చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తా తాత. నన్ను అడిగి ఇబ్బంది పెట్టకు. అమ్మకేమో చెప్పకు అని అంటివి. అమ్మ కూడా నీ ముచ్చట ఏంది ఇత్తలేదు. అసలు నువ్వు ఇక్కడికి వచ్చినట్టు తెలుసా తెలియదా అమ్మకు? మీ ఆయన కూడా ఫోను ఎత్తాండా? అన్ని విషయాలు తర్వాత చెప్తా తాత నీకు. నా మనసు కొంచెం నిమ్మలంగాని. అయ్యో బిడ్డ నువ్వేడవకు బిడ్డ, నువ్వేడితే నేను చూసుకుంటా ఎట్లుండాలి చెప్పు. ఎందుకు అంతగానం బాధపడతాన్నావు? అసలు ఏమైంది, ఏ ముచ్చట అనేది చెప్తలేవు. తాత అడగకు తాత, దయచేసి ఖచ్చితంగా టైం వచ్చినప్పుడు నేనే చెప్తా. సరే తీయవ్వ, ఏడవకు అవో కంటి పొంట దారులు పోతున్నాయి, తూడ్చుకో. కడుపు నిండా బాధే ఉన్నది తాత. కంటి నిండా దుఃఖమే ఉన్నది నాకు. నా బతుకు పాడుగాను. నేను ఒక్కదాన్ని పుట్టిన గానీ నేను పుట్టకున్నా అయిపోవు. అంత పెద్ద కట్టం ఏమొచ్చిందవ్వ నీకు చెప్పు. నేనున్నా కదా నీకు చిటుకలా తీరుత్త నీ బాధ. నా బాధ నీకు చెప్పుతే తాత నువ్వు తట్టుకోలేవే. నన్ను తిట్టి నీ ఇంట్లోకి ఎలగొడతావు కావచ్చు. నువ్వెలా కొడితే నేను ఏడబోయి ఉంటేనే తాత. నాకు లాస్ట్ కత్తే అమ్మమ్మొల్లిల్లు దిక్కైంది. ఇప్పుడు చెప్ప నీకు. ఈ బాడకవు మీద పట్టు పడతా. ఫోన్ కొట్టేది కొడతా. వీడు ఎట్లా లిఫ్ట్ చేయడో చూస్తా. ఏం లేదు తాత, నువ్వేం టెన్షన్ పడకు. పో ఇంట్లోకి పో, కాసేపు పడుకోపో. ఏమో తీయవ్వ, ఏ చెప్తలేవు. సరే తీ. వేసుకుంటా కూర్చుంటే కాదు, వీనికి ఫోన్ లిఫ్ట్ చేసేదాకా ఫోన్ కొడుతూనే ఉంటా. వీడు ఎట్లా లిఫ్ట్ చేయడో చూస్తాయి. ఇక అయ్యల బంటిగాడు రాకపోయినే రైటు. ఇక వాడు ఆ బిజిల్నే తిరగబట్టే. పాపం బతికిండట్నా రా, మంచిగా ఉండడట్నా. మరి ఇంకా ఇంటికి తీసుకురాకపాయే. నాకేం తెలుసురా, నాకు తెలియదు. అబ్బా ఆడదాన్ని చూస్తే ఎంత నల్లి కుట్లతనం వేసుకొని ఉన్నదిరా. లాస్ట్ కత్తే గంత పని చేసే. ఈ శ్రీన్ గాని గురించి చేసిందా మరి ఎట్లా పాడైంది? ఈ దొంగముండ ఊకే ఫోన్ చేసేది చెప్తాంది. నీ అవ్వ ఈ సిమ్మే తీసి పారేయాలావు. అబ్బా అనంగానే వచ్చినవేమ్రా? ఎందుకు గుర్తు చేసుకుంటుర్రా మీరు? నువ్వు చేసిన కథలు చిన్నయారా ఏమన్నా? పెద్ద పెద్ద కథలు ఎత్తివి, అందుకే నిన్ను రోజొకసారన్నా కలుసుకుంటాం. అరే వారి నేనేమో కథలు వాళ్ళలేదు గాని అదో ఫోను గుయ్ గుయ్ అంటాంది, లిఫ్ట్ ఎత్తేంద్రా. గట్లనే అంటది గాని. అరే కర్రోడా, నీ దగ్గర ఏమన్నా కొత్త సిమ్ములు ఉన్నాయారా? నాకు ఇత్తవా? ఎందుకురా, ఈ సిమ్ము నీ ఫేవరెట్ కదా. అద్రా ఈ సిమ్ము చేయబట్టి బాగా ఇబ్బందులున్నాయి. ఈ సిమ్ము తీసి పారేత్తా. తీసి పారెత్తావా? అబ్బో, ఆ సిమ్ము తోటే రాయబారాలుండే నీకు. అందుకే ఆ రాయబారాలు అద్దనే ఈ సిమ్ము తీసేత్తాననుకుంటున్నారా?
ఇంద్ర నువ్వు అనేది మారిపోయినావా లేకపోతే మమ్మల్ని మోసం చేస్తున్నావా? ఏం మారుడేముందిరా, నా బుద్ధి నాకు వచ్చింది. ఈ సిమ్ము ఏబట్టి నాకు బగ్గా ప్రాబ్లం అవుతుందిరా చోటు. నీ దగ్గర నన్న వీని దగ్గర నన్ను ఉంటే నాకు సిమ్ ఇయ్యరాదురా. ఆ మోకాలకు ఒక్క సిమ్మే చక్కగా మెయింటైన్ చెయ్యం, ఇంకా 2 సిమ్ములు పెట్టుకుంటాంరా. ఇక మాకేడ పని లేదని. మరి పారా పొయ్యొద్దాం, ఒక సిమ్ము కొనుకొచ్చుకుంటా నేను. నేను రానురా, గా గడ్డపోన్ దుకాన్లా ఉన్నాయి పో సిమ్ములు. వాడు అమ్ముతాడు కదా, వాని దగ్గర కోరాలేదా? అయ్యో అవును కదరా, వాని దగ్గర ఉంటాయి కదా. వాడు అన్ని తెచ్చి అమ్మబట్టే వాడు పెద్ద షాపే మెయింటైన్ చేస్తాడు, నీకు తెలియదా? నేను గటెందుకు పోతారా, పోతే గీతే ఈ షోట్గాన్ షాప్ దగ్గరికి వస్తా ఉంటా. మంచి డిసిషనే తీసుకున్నావు. అయినా ఈ మధ్య బయటకు వెళ్తలేవేంద్రా? ఇలా మరదలు వచ్చిందట కదా? వచ్చింది ఆమె అత్తే నాకేంద్రా, ఇక నేనే చదువుకుంటున్నా. ఊర్ని అవ్వ చదువుతానవా? అవునరా, ఏంద్ర గట్ల అంటున్నావు, చదవద్దా, జాబ్ కొట్టద్దా? అబ్బా అవసరానికి దాన్ని మంచిగా వాడినవరా నువ్వు. ఇక లాస్ట్కి వదిలేసినావా ఇక? అది నన్ను వాడుకుందిరా అవసరానికి, నేను కాదు. దాని సుఖం కోసం నన్ను మాయ చేసి మంత్రం వేసి అజ్జేసింది. ఇప్పుడిప్పుడే దాని మాయల నుండి కోలుకుంటున్నారా. నన్ను ఇంకా డిస్టర్బ్ చేయకుర్రి, నేను సిమ్ము కొనుకొచ్చుకుంటా పోతున్నా. సరే సరే పో. అబ్బా వీడు చూసినావురా, వీనవసరమో దానవసరమో అని మంచిగా రాసుకొని పూసుకొని ఉన్నారు. ఇప్పుడు ఆఖరికి అత్తే దాని బతుకు మొత్తం బజార్ పారాయే. ఇక వీడేమో రాజాంతంగా తిరగబట్టే. అట్లా అనుకోకురా, తప్పు చేస్తే ఇద్దరికి శిక్ష పడుతుంది. కానీ ఈయనకి ఏదో రోజు గట్టిగా పడుతుంది కానీ వెనక ముందు గంతే. లవ్వేం చేసిందో ఏమోరా, మొత్తం మారి పీకిండు కదా వీడు. ఇక ఎవరి కొడుకును వాళ్ళను రక్షించుకుంటారు కదరా. భలే పోరా. అయ్యో కొడుక దొంగ ముండా, ఎంత పెద్ద పని చేశారా. నల్లి కుట్ల దాని లెక్కుండి నీ పానం తీయడానికి వెనకాడలేదు దొంగ ముండా. దాని దినాలి అయ్యా కొడుక, సచ్చటోనే బతుకుతివి. దేవుడు పాప ప్రాత రాసిండు, నా రాతల మన్నువాడా. నేను చచ్చిన అయిపోవు నరసక్క, అది మందు పెట్టింది, ఆ మందుకు నేను చచ్చిన అయిపోవు. ఇప్పుడు ఇట్లా బాధపడే కంటే సచ్చింది నయం కదా. అయ్యో గట్లంటున్నావేంద్రా, మేమందరం లేవారా? నువ్వు బతకాలని కోటి దేవుళ్లకు మొక్కినం కాదురా రాము. గట్లంటున్నావేంద్రా, నీకు మేమున్నాం రా. కొడుక పానం పోతే తిరిగి వస్తాదిరా. అయ్యా అవ్వలేనందుకు ఒక్కొని ఉండి పేరు మంచిగా నిలబెట్టుకున్నావు. దాని నోట్లో మన్ను వాడా, అది సత్యనాశనం అయిపోను. దాని మీద మన్ను పోతే ఎక్కడిదో నీ దాపరమైంది, నిన్ను చంపుతా అని చూసే. దాని దినాలి అయ్యా, దాని వారాలి అయ్యా. నన్ను గిట్ల చెప్తుందని అనుకోలేదు నేను. లంగముండా సావురా, నువ్వు సావురా, నువ్వు చెప్తే నేను మంచిగా బతుకుతా, అంతోటి పోతా అని నరసక్క. నేను మొత్తుకోంగా కూడా దొంగ ఉండ నన్ను తిట్టింది. అయ్యో కొడుకా, ఎంత మంట అనుభవించినవో, ఎంత టార్చర్ అనుభవించినవో బిడ్డ. అయితమైతి దాని వారాడి అయ్యా, సత్యనాశనం అయిపోను. దాని సుఖం అదే గుర్తుంది బిడ్డ. నీకు మేమందరం ఉన్నాం రాము, నువ్వేం భయపడకు, బాధపడకు. నా తమ్ముడే లేకపోతే నేను ఈ రోజున ఇట్లా ఉండకపోదును. తమ్ముడా, ఏమిచ్చి నీ రుణం తీసుకోవాలరా తమ్ముడా. నాకు తండ్రి పోయినవు, తల్లి పోయినవు, అన్నయ్యి నన్ను బతికించినవురా తమ్ముడా. నీ రుణం నేను ఎట్లా తీసుకోవాలరా తమ్ముడా. నాకు బతుకు మీద అంత పెద్ద ఆశ లేదురా తమ్ముడా, నా తమ్ముడా. నేను చేసిన ప్రయత్నానికి నువ్వు బతికినావు, నాకు అదే చాలు. నువ్వు అస్సలు బాధపడకన్నా, నీ లైఫే ముందు ముందు మంచిగా ఉంటుంది. అట్లా నేను చేస్తా, సరేనా? నువ్వు అస్సలు బాధపడకు. నీ కాళ్ళు పట్టుకుంటారా తమ్ముడా. అన్నాలే నువ్వులే. ఓ బావా, గట్ల కాళ్ళు మొక్కుతారా ఎవరన్నా? నీకంటే చిన్నోడు బావా, అట్లా కాళ్ళు మొక్కకు. నాకంటే చిన్నోడైనా కూడా నా ప్రాణాలను కాపాడిండమ్మా. మీ రుణం, మీ ఇద్దరు రుణం నేను ఎన్ని జన్మలు ఎత్తినా తీర్చుకోలేను. అయితవాయ్ బావా, నువ్వు రుణం గినవని ఏదనకు, అది మా బాధ్యత, అర్థమైందా? తోడబుట్టిన తోడు కాకున్నా కూడా చిన్నవ్వ చిన్ననాయన్న కొడుకు లెక్క పెరిగిర్రు, ఒక్క కాడే పెరిగిర్రు, అదే ఇర్రు. నువ్వు చత్తా అంటే మేము చూసి వదిలిపెడతామని అనుకున్నామా బావా?
అస్సలు పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు బావా. నీకు మేమున్నాం, మాకు నువ్వున్నావు. నా తండ్రి వీడు, నా తమ్ముడు కాదు. అయితవై తీరా రాము, అటో ఇటో నువ్వైతే బతికినవు. నీ గురించి కోటి ముక్కులు మొక్కినం కాదురా. ఆ దొంగ ముండా ఇడికొచ్చి బట్టలు చదువుకొని వేంది. దాన్ని దుమ్మన దులిపినావు. దులిపినాక అది తలెత్తుకోకుండా తలదించుకొని వేంది. ఆ దొంగ ముండా ఏనన్నా జావండ్రా రాము. ఇక దాని జోలద్దు, దాని వార్తద్దు మనకు. ఇంకా దాని గురించి ఆలోచిస్తానా నేను? దొంగముండా దాని సాగు అది దొరికితే దాన్ని చంపి జైలుకోతా నేను, గాని అది నా కళ్ళ ముందుకు రావద్దు, అది నా ఇంట్లో ఉండద్దు అంతే. అది అత్తే మేము ఊకుంటామా అనయ్యా, దాన్ని మేము తరిమి కొట్టం. అయితవై రాము, ఏడవ కావు. నువ్వు ఏడవకరా, ఎందుకు ఎడతన్నావురా? నీకు మేము అందరం లేమారా? ఏడవకు ఏడవకు. అవో నువ్వెడతా అంటే నీ తమ్ముని కళ్ళల్లా నీళ్లు తిరుగుతాన్నాయి. ఏడవకు. ఏదో రామలక్ష్మణుని లెక్క కలిసి ఉన్నారు, నిన్ను కాపాడిండు. అది వానికి పుణ్యం. ఏడవకు. వేన్నీళ్ళు వెట్టిపోయే లత ఇన్నన్ని ఈటర్ ఉందా ఇడా? ఈటరేసి వేన్నీళ్ళు వెట్టిపో. పెడితే తానం చేస్తాడు, ఇంత ఏదన్నా తింటాడు. అదేంటిది మెత్తటిగా పెట్టుమన్నాడు నర్సక్క. డాక్టరు కొంచెం అరుగుతుందా అరగదా చూడమన్నాడు. అదే గది నీ పెడదాం గాని. అరే రాము, ఏడవకరా. ఏడవకయ్యా రామో, భలే ఆడిది పో ఆడిది. అసొంటి పెండ్లాలు ఎవ్వరికి ఉండద్దు. దాని పీడ వేందని సంతోషంగా ఉండు. అంతే అంతే, ఏడవకు ఏడవకు. ఒక్క నిమిషం మీరు ఇట్లనే ఉండుర్రి. ఏంద్రా గట్వా ఇంట్లకు ఏమన్నా వేసుకుంటాడా ఏంది ఆయనత? ఇంకా వేసుకుంటాడు. ఎందుకు వేసుకుంటాడు? ఆగు మరి, ఎందుకు వేండు? ఏంద్రా ఎందుకు వేయనవు? చెప్తా. అగో అన్న, గీ చైను నాకెందుకు వేసినవే? నాకు అద్దు. నువ్వు భలే ఉన్నావు పో. అద్దురా తమ్ముడా, ఉంచుకో. నువ్వు బతికిచ్చినావు, నీకు ఇది తక్కువనే. ఇది నీ మెడలా ఉండాలిరా తమ్ముడా. ఓ బావా, నీకేమన్నా పిసరా? ఏమో గీచైంది తీసి గీన మెడ వేసినావు. ఉండనమ్మా ఉండని. వాడు నన్ను బతికిచ్చిండు, నన్ను బయట పడగొట్టిండు. నా చేతిలో ఏం లేదు మనకి పెడదామంటే. అవునే అన్న, ఇప్పుడు నేను నిన్ను పైసలు అడిగినా లేకపోతే ఏమన్నా పెట్టు అని అన్నానా? నువ్వెందుకే నాకు ఇప్పుడు ఈ చైన్ వేసినావు? వద్దు, ఇది నీ మెడల్నే ఉండాలి. ఏ ఉండని తీరా రాజు, ఏదో వేసిండు, మనకి ఏమనిపించిందో. ఉండనిరా, నా మెడలుంటే మళ్ళా తాగుడుకు బానిసనైపోతానే నా దమ్మి. తాగులేదేది లేదు. డాక్టర్ ఏం చెప్పిండు? విన్నావా? తాగితే చచ్చిపోతారు అని చెప్పిండు. 3-4 నెలల దాకా ఏది ముట్టద్దని చెప్పిండు. గుర్తున్నదా? గుర్తున్నది. మరిగా నాకు అద్దే అద్దు ఈ చైను, నీ మెడల్నే ఎత్తన్నా. గట్ల కాదు గాని, ఆయన దగ్గర ఉంటే ఎప్పుడు ఏమయ్యేది తెలియదు. రాజు నీ దగ్గరనే ఉంచుకో. ఏదో ప్రేమకు వేసిండు. అవును పిల్లగా, ఉండని తీయలేవు. ఆ మెడలున్నా నా తమ్ముని మెడలున్నా ఒకటే. ఉండనిరా తమ్ముడా. అయ్యో బావా, ఎందుకు బావా ఇట్లా? ఉండనమ్మా ఉండని. సరే గాని కొన్ని నీళ్ళు పెడదాం పాయలత. ఆ ఈటర్ ఏడుందో? సరేపా. అమ్మో, నువ్వు అస్సలు బాధపడకు. డాక్టర్లు చెప్పినట్టు మందులు టైంకు వేసుకో. బుక్కడంతా మంచిగా తిను. లత ఏదున్నా అండి పెడుతుంది. మేము కూడా అప్పుడప్పుడు వచ్చి వంట చేస్తాం, సరేనా? సరే, మీరందరూ నాకు కన్న తల్లి కన్న తండ్రి లేకపోయినా కూడా అందరూ నన్ను దగ్గరికి తీస్తుర్రు. అది నేను ఏ జన్మలు చేసుకున్నా పుణ్యమో, ఇట్లా నన్ను కాపాడుతుర్రు. నువ్వు బాధపడకు. అల్లగట్ల బాధపడితే ఎట్లా చెప్పు రాజు? ఆయనకు మంచిగా వేడినీళ్ళు కాయినాక రాసిపోయి స్నానం. పాపం ఆయన బాడీ, ఆయన అవస్థ ఎట్లయిపోయిండు. అగ మొత్తం గుంజుకొచ్చిండు. దాన్ని తినాలి అయ్యా. భలే ఆడిది పో అది. సరే బయటపడ్డావు, అదే జాలిగా. అంతే నాన్న బతకాలని అనుకున్నా, బతికిచ్చిన. పుణ్యమేరా పుణ్యం. ఈ సిమ్ అయితే తీసుకున్నా, దీని దరిద్రం వదలాలే. ఈ సిమ్ము తీసి వారేసి కొత్త సిమ్ము వేసుకుంటా. అబ్బా 100 ఫోన్లు కొడుతుంది. దాన్ని వదిలించుకోవాలంటే ఈ సిమ్ము తీసిందే నయ్యం. సిమ్ము తీస్తే దాన్ని పీడ వదిలిపోతుంది. ఇక ఎవలకు ఫోన్ చేస్తుంది, ఎవలకు ఫోన్ చెయ్యది. ఇంటికో ఈ సిమ్ చేంజ్ చేద్దాం. ఇల్లంతా సైలెంట్గా ఉంది. పోయిర్రా ఏంది అమ్మ వాళ్ళు? మాన్సా బావా, పోయిర్రా వీళ్ళు? ఇప్పుడే వెళ్ళిరు బావా. ఏమైంది చెప్పు? నువ్వు తొందరనే వస్తానన్ను. ఫోన్ చేస్తే ఫోను లిఫ్ట్ చేస్తలేవు. ఫోను సైలెంట్ ఉంది మానస. వేరే కొత్త సిమ్ము తీసుకుందామని వేయినా. కొత్త సిమ్ము తీసుకొని వచ్చినా. ఈ సిమ్ము తీసి పారేస్తాయి. ఇక ఎందుకు బావా?
ఈ సిమ్ముకు అన్ని అడ్డమైన ఫోన్లు వస్తున్నాయి, అడ్డమైనోళ్ళు ఫోన్ చేస్తున్నారు. ఇక వాళ్ళ ఫోన్లు తగ్గాలి అని అంటే సిమ్ తీసేసింది బెటర్ కదా. ఇక ఈ సిమ్ము ఒక నీకు నాకు అమ్మ వాళ్ళకే తెలిసి ఉండాలి, అంతే. ఇక అవునా బావా, సరే సరేలే, వేసుకోపోయినావు మరి కొత్త సిమ్ము. వేసుకుంటా మానసా. ఏంది బావా దగ్గరికి వస్తున్నావు? ఏందమ్మా ఈ సిగ్గైతుందా? మీది కత్తే సిగ్గు కదా బావా? నేను కాకపోతే ఎవరొస్తారు మానసా? నువ్వైతే సిమ్ చేంజ్ చేయి బావా. చేస్తా. ఏంది ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేస్తలేడు? ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏంది ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టిండా? నేను చేస్తా అన్నా అని నెట్వర్క్ కవరేజ్ ఏరియా అని వస్తుంది. వీడు ఇట్లనే ఫోన్ స్విచ్ ఆఫ్ పెడితే నా పరిస్థితి ఏంది? అబ్బా ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా ఫోన్ కలుపుతలేదు కదా. యా దోస్తులు చూసిర్రా అల్ల వీడియో? యా మరి వాడైతే సిమ్ము తీసి కొత్త సిమ్ము వేసుకున్నాడు. ఇక మరి తర్వాత ఏం జరుగుతుంది, శ్వేత ఏం చేయబోతుంది అనేది తర్వాతటి పాటలో వస్తుంది. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. ఇక తర్వాతటి ఎపిసోడ్లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బై బై దోస్తులు.